శివుడికి ఎలా పూజ చేయాలన్నా పంచామృతాలతో చేయాలా, పెద్ద పెద్ద అలంకరణలతో చేయాలా, అంటే ఒక బిందె పాలు పోయాలా, బిందె నీళ్లు పోయాలా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. నువ్వు అది నీ స్తోమతను బట్టి ఉంటుంది. నీ స్తోమతను బట్టి నువ్వు ఎలాంటి అభిషేకం చేసినా స్వీకరిస్తాడు శంకరుడు. సరే, నీ స్తోమత లేదా చెంబడి నీళ్లు పోసి ఒక పువ్వు పెట్టి ఒక బిల్వపత్రం పెట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తాడు శివుడు. ఆయనకి అసలు మెయిన్ ఏంటంటే విభూతి, బిల్వపత్రం, చెంబడు నీళ్లు అవే ప్రీతికరమైనది. వాటికి మించిన ఆనందం ఎందులో ఉండదు. నువ్వు ఒక బిల్వపత్రం పెట్టి చెంబడి నీళ్లు పోసి అరహర మహాదేవ శంభో శంకర ఈశ్వర నాకు అన్ని నువ్వే చాలు, ఇదొక్కటి కోరుకోగంతే. నిన్ను మించింది నాకేదుంది తండ్రి, నాకు అన్ని నువ్వే. నువ్వు ఎలాంటి కోరికలు కూడా కోరగాల్సిన అవసరం లేదు. ఈశ్వర, నా జీవితం నీ చేతిలో ఉంది, నువ్వే చూసుకో. నా నాన్నవి నువ్వు, నా తండ్రివి నువ్వు, నా పరమేశ్వరు నువ్వు, అన్ని నువ్వే ఈశ్వర. శివుడి దగ్గర ఏదో కోరికలు కోరుకోవడానికి మొక్కకండి. శివుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర నీకు నేను నా మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తున్నాను, నాకు అన్ని నువ్వే, నాకు నువ్వు తప్ప ఇంకొవ్వరు లేరు తండ్రి లోకంలో అని మొక్కుకొని చాలా. అంతే, అంతకు మించింది ఏది కోరుకోడు శంకరుడు. శివుని అనుగ్రహం ఖచ్చితంగా మీ అందరికీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర్.